ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవమును వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వానిని గూర్చి తెలిపెదము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు మా పావనమూర్తివి. ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగు చేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు చొచ్చిన వారిని ఉదార స్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్ర ఆత్మయను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులు చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలోనూ అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితుల్లో నితర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండి సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయకులైన, అంగవికరులు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రములు వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము కలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచిపెట్టెనో చూసెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనిడి వారని ఇదివరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకొనిడివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవ్వరికీ బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగన్నీవి నగదు ఇచ్చి కొనడివారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న కొంత స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రతో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంటపాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవును. రెండవది చిన్నది, 50 మందికి సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకునవలనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు.
అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకపెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేక్సాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చేయి కాలునట్లు కానీ కనిపించడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని తన బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు అయి ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండినాయని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీనికి జవాబు సులభమైనది, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులు అట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కానివారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చేవారు కాదు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికి ఒక ఉదాహరణం. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడు, బ్రాహ్మణుడు, ఆచారవంతుడు. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రము మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుయే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు, ఇదియే తన నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందుననియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరును. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైను పంపమనెను. అతడు పాండువను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూసి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పులావు ఉడికినదో లేదో చూడమను. కేల్కర్ దాన్ని పరీక్షించకుండానే సరిగా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేక్సాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేయిని తీయుము. నీ ఆచారమును ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొను. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తను బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చునప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి కానీ గురువు కానీ తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరము వరకు జరుగుతుండెడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగును బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడించెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొద్ది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అందుగల దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చాంద్గోత్కర్ కథను తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కాదు. వారు ఎప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో
వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడూ ధునినెట్లు మండనెత్తురు. అచ్చట ఒక తులసీ బృందావనం ఎట్లుండెను. శంఖములూదుటకు ఎట్లు ఒప్పుకొందురు. గంటను మ్రోగించుటకెట్లు సమ్మతింతురు. సంగీత వాద్యములు నెటుల వాయించనిత్తురు. హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలనెట్లు జరుగునిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎటులుండను. గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఏలమరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనేవారు కాదు. ఒకనాడు నానాసాహెబ్ చాందోద్కర్ తను షడ్గౌడగు బినీవ్యాలాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు ఇట్లేల చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గావ్ నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేరెను. ఇది అంతయు బాబాకు తెలియచేయచు తాను గోదావరిలో స్నానము చేయునప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొనిదనియు తనను చాలా బాధ పెట్టిననియు చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్తగా ఉండమని హెచ్చరించెను. కాల మిశ్రమం ఇక నైవేద్య మెటులు పంచిపెట్టెడివారో చూసదం. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమానము మొదలైనవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుయున్న వారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులకు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూసువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువను కలుగు చేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకింపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేకుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లన్ను, దానినంతయు తాగుము. నీకు ఇక మీదటి ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఎందువలననగా త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతుష్టి చెంది ఆనందించెదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.